ప్రశ్న: రాజా ఒక సెకండ్లో 1/1/2 మీటర్ల దూరం నడవగలడు. అయినా 15 నిమిషాల్లో అతను నడిచే దూరం ఎంత? జవాబు: ఈ ప్రశ్నలో రాజా ఒక సెకండ్లో 1/1/2 మీటర్ల దూరం నడవగలడు అని ఇచ్చారు. రాజా ఒక సెకండ్లో నడిచే దూరం = 1/1/2 మీటర్లు. ప్రశ్నలో అయిన 15 నిమిషాల్లో అతను నడిచే దూరం ఎంత అని అడిగారు. అయితే 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 60 సెకండ్లు ఉంటాయి. అలాగే 15 నిమిషాలకి ఎన్ని సెకండ్లు ఉంటాయి? 15 × 60 సెకండ్లు ఉంటాయి. 15 × 60 అంటే దాని విలువ 900. అంటే 15 నిమిషాలకి 900 సెకండ్లు ఉంటాయి. ఇప్పుడు మనం 15 నిమిషాల్లో రాజా నడిచిన దూరం కనుక్కోవాలి. 15 నిమిషాలలో రాజా నడిచిన దూరం = 15 నిమిషాలంటే ఎన్ని సెకండ్లు? 900 సెకండ్లు. 900 × 1 సెకండ్లో రాజా నడిచిన దూరం ఎంత? 1/1/2 = 900 ఈ 1/1/2 అనే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాద్దాము. అంటే 2 × 1 + 1 అవుతుంది. /2 = 900 2 × 1 అంటే దాని విలువ 2. 2 + 1 అంటే 3. /2 900 కింద /1 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? = 900 × 3 / 1 × 2 అవుతుంది. 2 900లో 450 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? = 450 × 3. 450 × 3 అంటే దాని విలువ 1350. ఇవేంటి? మీటర్లు. ఈ 1350 అనేదేంటి? 15 నిమిషాల్లో రాజా నడిచిన దూరం. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణ చూద్దాము. ప్రశ్న: క్రింది వాటిని గుణించండి. లబ్ధాన్ని మిశ్రమ భిన్నంగా మార్చి రాయండి. మొదటిది 3/6 × 10. రెండోది 6/7 × 2. మూడోది 2/9 × 5. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని గుణించమన్నారు. అలాగే వచ్చిన లబ్ధాన్ని మిశ్రమ భిన్నంగా మార్చి రాయమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిది ఏంటి? 3/6 × 10 = 3/6 × 10 కింద ఏమీ లేదు అంటే /1 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 10/1 అవుతుంది. 2 భిన్నాల లబ్ధం ఏమవుతుంది? లవాల లబ్ధం హారాల లబ్ధం అవుతుంది. అంటే = 3 × 10 / 6 × 1 అవుతుంది. = 3 × 10 అంటే దాని విలువ 30. 30 / 6 × 1 అంటే 6. 6 30లో 5 సార్లు పోతుంది. అంటే ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు దీన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము. 30ని 6 పెట్టి డివైడ్ చేద్దాము. 6 5లు 30. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. = మనం ఎంత పెట్టి డివైడ్ చేసాము? 6 పెట్టి డివైడ్ చేసాము. ఇక్కడ ఎంత వచ్చింది? 5 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇది 5 యొక్క మిశ్రమ భిన్నం. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? 6/7 × 2 = 6/7 × 2 కింద /1 ఉందనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? × 2/1 అవుతుంది. 2 భిన్నాల లబ్ధం ఏమవుతుంది? లవాల లబ్ధం హారాల లబ్ధం అవుతుంది. అంటే =
6 ఇంటూ 2 డివైడెడ్ బై 7 ఇంటూ 1 అవుతుంది. 6 ఇంటూ 2 అంటే దాని విలువ 12. 12 డివైడెడ్ బై 7. ఇప్పుడు ఈ 12/7ని మిశ్రమ భిన్నంగా రాద్దాము. 12ని 7 చే డివైడ్ చేద్దాము. 7 1 7. 12లో నుంచి 7 తీసివేస్తే మనకు ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఈ 5 అనేది రిమైండర్. ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత పెట్టి డివైడ్ చేసాము? 7 పెట్టి. ఇక్కడ ఎంత వచ్చింది? 1. రిమైండర్ ఎంత వచ్చింది? 5. 12/7 విలువ 1/5/7. ఇది రెండోది. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? 2/9 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2/9 ఇంటూ 5 కింద బై 1 ఉందనుకుందాం. అంటే 5/1. రెండు భిన్నాల లబ్ధం ఏమవుతుంది? లవాల లబ్ధం బై హారాల లబ్ధం అవుతుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 డివైడెడ్ బై 9 ఇంటూ 1 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 అంటే దాని విలువ 10. 10/9 ఇంటూ 1 అంటే 9. ఇప్పుడు ఈ 10/9ని మిశ్రమ భిన్నంగా రాద్దాము. 10ని 9 పెట్టి డివైడ్ చేద్దాము. 9 1 9. 10 - 9 అంటే 1. ఇది రిమైండర్. ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత పెట్టి డివైడ్ చేసాము? 9 పెట్టి. ఇక్కడ ఎంత వచ్చింది? 1. రిమైండర్ ఎంత వచ్చింది? 1. అంటే 10/9 విలువ 1/9. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చేద్దాము.